బీజేపీలోనే రెండు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కు వేరే పార్టీ కదా. ఇప్పుడు పురంధేశ్వరి రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. విష్ణుకుమార్ సమర్థించారు. శాసనసభా పక్ష నేత కదా. మొదలు బీజేపీలో ఏకాభిప్రాయం ఉంటే ఎన్డీఏలో ఏకాభిప్రాయం ఉంటుంది. బీజేపీలో ఏకాభిప్రాయం లేదు కదా. సొంత పార్టీలోనే రెండు రకాలు మాట్లాడారు కదా. సొంత పార్టీలను రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడారు, రఘునందన్ రావు మాట్లాడిండే, ఇట్లా అందరూ మాట్లాడండి. నాకు చెప్పండి. మరి బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదు కదా. సో ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో నాకు చెప్పండి. సో అందువల్ల బీజేపీ మొదలు సొంత పార్టీలో ఒకే అభిప్రాయం. మొదలు పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కూర్చొని మొదలు స్టాండ్ తీసుకోమనండి. తర్వాత విత్ ఎన్డీఏ స్టాండ్. ఇకపోతే జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. ఒకే రెండు మిత్రపక్షాలైనంత మాత్రం ఒకే అభిప్రాయం ఉండాలని రూలేం లేదు. చాలా అంశాలపైన మిత్రపక్షాలు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఉండకూడదని లేదు కదా. అది కూటమి కదా. సో అందులో జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉంది. జనసేనకు ప్రత్యర్థి వైసీపీ. ఆడ కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు, రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు. తెలంగాణలో బీజేపీకి వైసీపీ కాదు ప్రత్యర్థి. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. అందువల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ లేదు, జనసేన లేదు. ఆయనకి ఏం పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డితో? నాకేం పని? ఆయనకు అవసరం ఏమున్నది పవన్ కళ్యాణ్ పంచాయతీ పెట్టుకోవడానికి? రాజకీయ ఇట్స్ ఆల్ ఏ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. మీకు మిత్రులుగా ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు.